నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలు మారబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే అంటే గతంలో చూసాము వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు జంప్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ స్థానం రావడం వల్ల ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మళ్ళీ పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇది వాస్తవమే అంటారు? సో గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు జంప్ కాబోతున్నారు. ఆ పార్టీలో ఎవరు కొనసాగేటువంటి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నచ్చక కొంతమంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఆ పార్టీలో ఉన్నా కానీ ఉపయోగం లేదనేటువంటి ఉద్దేశంతో మరికొంతమంది మారిపోతున్నారు ఇతర పార్టీలకి. కొంతమంది తెలుగుదేశం పార్టీకి, మరికొంతమంది జనసేనకి, ఇంకొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోబోతున్నారు. ఢిల్లీలోనేమో లోక్సభ వేదికగా ఉండేటువంటి ఎంపీలేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం చేయబోతున్నారు. రాజ్యసభలోనేమో బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మెంబర్స్ విలీనం కాబోతున్నారు అనేది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చ. దీంట్లో ప్రధానంగా అసలు జగన్మోహన్ రెడ్డి అతను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారు అనేటువంటిది కూడా ఇంకోటి వినిపిస్తుంది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పటికిప్పుడైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేటువంటి అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఆల్రెడీ ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఆయన ఏ రోజైనా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. వన్స్ జైలుకి వెళ్తే ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక రావడం అనేది ఖాయంగా కనిపిస్తుంది కడపలో. ఇకపోతే ఇంకా ముగ్గురు ఎంపీల్లో చూసుకుంటే కానీ దాంట్లో మిథున్ రెడ్డి ఇంపార్టెంట్. సో మిథున్ రెడ్డి ఇప్పుడు బీజేపీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఓకే అంటే వాళ్ళ తండ్రి బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. దీని అంతటికీ కారణం ఏంటి? అసలు ఎందుకు బీజేపీలోకి వెళ్ళాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే నష్టం ఏంటి వాళ్ళకి అనేది కనుక అనుకుంటే, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, మిథున్ రెడ్డి మాకేం కర్మ, మేము పార్టీ మారాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి అంటున్నారు. అయితే ఎందుకు మారుతారంటే, ఒకవైపు ప్రభుత్వం మారిన తర్వాత కేసులు తరుముకు వస్తున్నాయి, సిఐడి రూపంలో తరుముకు వస్తున్నాయి. అలాగే రేపు రాబోయేటువంటి రోజుల్లో సిబిఐ రూపంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిని తప్పుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన చేయక తప్పనటువంటి పరిస్థితి. ఎందుకు మనం ఈ విశ్లేషణ ఇలా చేసుకుంటున్నాం అంటే, మనం తెలుగుదేశం పార్టీలో చూసాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అప్పుడు రాజ్యసభ మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బ్యాంక్ డిఫాల్టర్స్ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి రాజ్యసభలో బీజేపీలో విలీనం చేశారు. సేమ్ అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మిథున్ రెడ్డి లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా బీజేపీలోకి చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ బీజేపీతో టచ్లో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీతో టచ్లో ఉన్నారు. జనసేన తోటి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి బీజేపీతో ఉంది కాబట్టి బీజేపీతో వెళ్తేనే సేఫ్ సైడ్ అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. అందుకే బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని నడుస్తున్నటువంటి రాజకీయాలని వీటన్నింటినీ కనుక గమనిస్తారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్స్ కదా సార్. మరి అంటే వాళ్ళకి కొన్ని కోట్లు వచ్చేగా ఉన్నాయి, నిధులు ఏవైతే రావాలో అవి రావాలి బిజినెస్ పరంగా. మరి అవి ఇంకా తేలలేదు కదా, మరి పార్టీ వీడే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో కాకుండా ఆయన అసలు జగన్మోహన్ రెడ్డితో సంప్రదించకుండా, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడకుండా వాళ్ళు బీజేపీలోకి వెళ్తారా? వెళ్ళే అవకాశం లేదు. ఇదంతా కూడా రాజకీయ పరమైనటువంటి ఒక ప్లాన్, ఒక వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే వీళ్ళు పార్టీ మారుతారు. ఇప్పుడు గతంలో కొంతమంది రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి ప్రచారం ఏంటి, చంద్రబాబు నాయుడే పంపించాడు వాళ్ళని బీజేపీలోకి అనేది కదా అప్పుడు వినిపించింది. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే వర్తింప చేస్తారు కదా ఇప్పుడు. అదొకటి. రెండు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ 4 తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు, 2 జనసేనతో టచ్లో ఉన్నారు, 6. పోతే ఇంకెంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఈ 5లో జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు, అంతే కదా. జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని 5 ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళతో పాటు అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఒక లేఖ రాశాడు. ఏం రాశాడు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, రాజ్యాంగంలో ఎక్కడో కూడా 10% సీట్లు రావాలని లేదు, ప్రతిపక్షం హోదా కావాలంటే, కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్లస్ అసెంబ్లీ స్పీకర్గా
అయ్యన్న పాత్రుడు అనే అతను నేను తనను చచ్చిపోవాలి చంపేయాలి అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాంటి స్పీకర్ అలాంటి అతను స్పీకర్ అయ్యాడు. ఇలాంటివన్నీ ఒక లెటర్లో రాసి బహిరంగ లేఖ వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో అసలు అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అసెంబ్లీని బహిష్కరించడానికి తొలి అడుగు జగన్మోహన్ రెడ్డి వేశాడు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, పోతే 5 ఉన్నారు. ఆ 5లో ఈయనొకళ్ళు, ఇంకా నలుగురిని పెట్టుకుని అసెంబ్లీకి ఏం వెళ్తాడు, వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక కారణం చూపించి అసెంబ్లీని బహిష్కరించడానికి, అసెంబ్లీకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయటంలో భాగంగానే ఈ లెటర్ రాశాడు. ఇప్పుడు జనరల్గా ప్రతిపక్ష హోదా రావాలని అంటే ఏం చేయాలి, కనీసం 18 మంది అన్న ఉండాలి. అప్పుడు ప్రతిపక్ష హోదా తీసేస్తానని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని బెదిరించాడు ఒకనొక మూమెంట్లో. ఇప్పుడు 2019లో ఆయన గెలిచిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, ఇదిగో నేను వినిపిస్తాను ఇప్పుడు. ఆయన అన్న మాట ఏంటంటే, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను నీకు అని అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన అన్నది ఏంటో అసెంబ్లీలో అన్నాడు. అసెంబ్లీలో ఆయన ఏమన్నాడు అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలు అనేది నేను వినిపిస్తాను. చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపున ఉన్నాడు, మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్న దానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు అక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో. వాస్తవాలు నేను కనుక డోర్ తెరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది ఖర్చులో ఉండాలని చెప్పి సంతోషపడండి. అంటే ఆ రోజు 23 మందితో ఉన్నట్టు నువ్వు నాతోటి మీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, వాళ్ళు కనుక నేను డోర్ తెరిస్తే వాళ్ళు వచ్చేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు, విపక్షంలో ఉన్నాళ్ళు, విపక్షంలో ఎంతమంది ఉన్నా కానీ ప్రతిపక్షంగా గుర్తించాలి అని చెప్పి కొత్త రాజ్యాంగం చెబుతున్నాడు ఆయన. అప్పుడేమో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను, మీ ఎమ్మెల్యేలను తీసేసుకొని 23 మంది ఉన్నారు, 4 తీసేసుకున్నాడు ఆల్రెడీ. అప్పుడు ఆ 4 ఎవరు, కరణం బలరామకృష్ణమూర్తి, వంశీ, వాసుపల్లి గణేష్, ముద్దాల గిరి అనే అతను. ఈ 4 తెలుగుదేశం వాళ్ళని తీసుకొని 23 నుంచి 19 తీసుకొచ్చాడు. 18 మినిమం ఉండాలి. ప్రతిపక్ష హోదా తీసేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ కుదరలా జగన్మోహన్ రెడ్డికి. మిగతా వాళ్ళు ఎవరు పోలా తెలుగుదేశం నుంచి. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, రాజ్యాంగంలో ఎక్కడా లేదు అసలు 10% ఎమ్మెల్యేలను గెలుచుకోవాలి అని చెప్పి. 10% అంటే 175 అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య. 10% అంటే 17.5 అంటే 18 మంది ఎమ్మెల్యేలు మినిమం ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. అది ఎక్కడ రాజ్యాంగంలో లేదు. నాకు 11 మంది ఉన్నా లేదంటే 5 ఉన్నా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన లెటర్ రాస్తున్నాడు. అలా ఉంటే నేను ప్రజల పక్షాన మాట్లాడడానికి ఉంటుంది, ప్రజల సమస్య గురించి మాట్లాడడానికి ఉంటుంది అని చెప్పిస్తాను అంటున్నారు. అంటే దాని లెటర్ ఎందుకు రాశారు అని అంటే, ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు, ఇచ్చే అవకాశం లేదు, రాజ్యాంగంలో లేదు. ప్రతిపక్ష హోదా రావాలంటే మినిమం 10% ఉండాలి. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్తున్నాడు, ఇచ్చే అవకాశం లేదు, ఇవ్వరు కూడా. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అని చెప్తాడు ఫైనల్గా. అది ఆయన చెప్పేటువంటిది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఆయన 3-4 తీసుకొని పోయి అసెంబ్లీలో ఉండలేని పరిస్థితుల్లో ఈ డ్రామాలన్నిటికీ తెరలేపాడు బెంగళూరు కేంద్రంగా ఆయన. ఇది దానిలో ఉన్నటువంటి లాజిక్. అందుకే ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఆయన ఈ లేఖ రాశారని చెప్పి మనం అనుకోవచ్చు.